హాయ్ అందరికీ, నేను స్వరూప. మన సబ్స్క్రైబర్ ఒక డౌట్ అడిగారండి, అదేంటి చూద్దాము. మేడం గారు, ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్లో అది మనకి ఏ హాస్పిటల్లో అవుతుందని మనకి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సార్, మీరైతే క్లియర్గా టైప్ చేయలేదు, నాకైతే కొంచెం అర్థం కాలేదు. సో నాకు అర్థమైనంత వరకు మీరు అడుగుతుంది ఏంటంటే, కార్పొరేట్ హాస్పిటల్లో ఏ హాస్పిటల్కి వెళితే మనకి క్లెయిమ్ వస్తుంది అని మీరు అడుగుతున్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ అదే అయితే కనుక మీరు పాలసీ తీసుకున్న తర్వాత మీకు నివా బోపా హెల్త్ అనే యాప్ ఉంటుంది, మనకి ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది డౌన్లోడ్ చేసుకుంటే మీరు మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయితే కనుక అది ఓపెన్ అవుతుంది. అందులో కనిపించే ప్రతిదీ కూడా మనకి నెట్వర్క్ హాస్పిటల్స్ ఏనండి. అంటే అందులో కనిపించే వాటిలన్నిటికీ కూడా మనకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అన్నది వస్తుంది. ఒకవేళ నెట్వర్క్ హాస్పిటల్ కాకుండా మీరు మీకు నచ్చిన హాస్పిటల్కి, అంటే నాన్ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్తే కనుక ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత బిల్స్ మొత్తం మీరు పే చేయాల్సి వస్తుందండి. ఆ తర్వాత బిల్స్ మొత్తం మనం కంపెనీకి పెట్టినట్టయితే మనకి కంపెనీ నుంచి అమౌంట్ అన్నది మనకి వస్తుంది అనమాట. ఇది జరగడానికి ప్రాసెస్ కొంచెం ఉంటుందండి. దీని తర్వాత మీకు అమౌంట్ అన్నది వస్తుంది. నివా బూపాలో మీరు ఎవరైనా పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? అనుకుంటే కనుక నాకు కాల్ చేయండి, మీకు సూట్ అయ్యే ప్లాన్ నేను చెప్తాను. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి.